మంత్రి ఎవరంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. మహేష్ గారు వన్ ఈ రోజు అలా కాదు. సెకండ్ మహేష్ గారు 1 సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ. సురేందర్ నాయుడు గారు ఆయనకు సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సురేందర్ గారు గుడ్ ఈవినింగ్. సురేందర్ గారు ఉన్నారా? నమస్తే. నమస్తే సురేందర్ గారు, గుడ్ ఈవినింగ్. సో చర్చ అంతా మీ వైపు నుంచే నడుస్తోంది. ఏదో జరగబోతోంది, ఏదో భారీ మార్పులు జరగబోతున్నాయి, ఒక 6గురిని తప్పించబోతున్నారు. ఇంత తొందరగా జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏదైనా ఉంటే పని నేర్పించే అటువంటి పరిస్థితులనే చూస్తున్నాం, కానీ పని చేయట్లేదని చెప్పేసి పక్కకు పెట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎక్కడ చరిత్రలో జరగలేదు. సో దీనికి ఏమైనా మీరు క్లారిటీ ఇస్తారా? సార్, ఇప్పుడు ఈ గతంలో చూసింది సపరేటు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో మనము కాంపిటీషన్ మీద పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి దాష్టికాలు, వాళ్ళు చేసినటువంటి ఈ రాష్ట్ర 30 సంవత్సరాలు ఎన్నికకి పంపించినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఈ కూటమి వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మి 164 సీట్లు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చినప్పుడు మనం ప్రజల మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి ప్రజల మనసును చూరగొనాల. ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి ఆ హైప్, అంటే ఒక రేంజ్ లో హైప్ పెట్టుకున్నారు. ఆ రేంజ్ లో పెట్టినటువంటి హైప్ కు మనం రీచ్ కావాలా. ఆ రీచ్ అయ్యి మనం పని చేసుకుంటూ వెళ్ళాలా. మనకు 5 సంవత్సరాలే టైం ఇచ్చింది ప్రజలు. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు ఏదైతే కలలు కన్నారో, ఈ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు మనల్ని వెనక్కి పంపించాడు ఈ రాష్ట్రాన్ని. ఈ 30 సంవత్సరాల వెనక్కిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాజధాని, పోలవరం, అదే విధంగా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, దీంతో పాటు సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా చేసుకొని పోగలిగినటువంటి సామర్థ్యం, సత్తా ఒక కూటమికి మాత్రమే ఉంది. ఆ కూటమి అద్భుతంగా పని చేస్తుందని మనకు అధికారం ఇచ్చారు. మనకు అధికారం ఇచ్చినప్పుడు సహజంగానే మంత్రులందరూ కూడా పోటీ పడి పని చేయాలి. పోటీ పడి పని చేసేటప్పుడు అన్నప్పుడు వాళ్ళని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అప్పుడు ఆ పరిపాలనే ఇప్పుడు 30 ఏళ్ళ వెనక్కిపోయిందని చెప్పేసి, కానీ వస్తున్నటువంటి ఈ ప్రచారాలకు కానీ లేదంటే ఈ పుకార్లకు కానీ చెక్ పెట్టకపోతే అప్పటికి, అంటే గత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడుకి తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరొక్కరొక చిన్న వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా కానీ అదొక దావానం లాగా మారిపోయేటువంటి పరిస్థితి. మోరోవర్, గతంలో రాజకీయాలకు యువత అంతగా అట్రాక్షన్ ఉండకపోయేది. ఈరోజు ప్రతి ఇంటికి ఒక కార్యకర్త తయారైనటువంటి పరిస్థితి. సో ఎవరు వాళ్ళ నాయకులకు ఒక అభిమానులు ప్రతి ఇంటికి ఉన్నారు. బట్ ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు వీటికి కొన్ని చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్, ఇప్పుడు చర్చ, ఇప్పుడు సోషల్ మీడియా, ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంలో ఒకరినో ఇద్దరినో అంటే ఇక్కడ పక్కన పెడుతున్నారు అని నేను చెప్పట్లే. ఒకవేళ ఒకరో ఇద్దరినో పక్కన పెడితే ఎందుకు పెట్టారు పక్కన అనేది వాళ్ళు కూడా చర్చించుకుంటారు. అంటే మనం ఏదైతే కలలు కన్నామో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు గారితో కూడా వీళ్ళు రీచ్ కాలేదు. మీరు అన్నట్టు ఒకరిద్దరిని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు. నేను అంటున్నా, ఒక పక్కన పెట్టే ఆస్కారం లేదు. ఒకవేళ ఒకరినో ఇద్దరినో పక్కన పెట్టాల్సి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఏదైతే సోషల్ మీడియాలో యువత పాస్ట్ గా ఉందో వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే, చంద్రబాబు గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పక్కన అంటే వీళ్ళు ఆ రేంజ్ లో ముందుకు పనిచేయలేదు, ప్రజలు ఆశించినట్టు రేంజ్ లో పనిచేయలేదు కాబట్టి పక్కన పెట్టి మంచి వాళ్ళని తీసుకున్నారు అని కూడా చర్చ జరగచ్చు కదా. అంటే పక్కన పెట్టారనే చర్చ జరిగేదానికంటే కూడా ఎందుకు అట్లా మీ లిస్ట్ లో ఏమైనా కొన్ని జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ లాగా ఉన్నాయా? ఉమ్మడి గోదావరి లేదంటే ఉమ్మడి చిత్తూరు అట్లాంటి? మీరు అడిగిన దానికి సమాధానం, మీరు అడిగిన దానికి సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తుంది కదా అన్నప్పుడు, ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా పెట్టాల్సి వచ్చినప్పుడు పెడితే అదే యువత ఈ విధంగా కూడా చర్చ చేస్తుంది. అంటే చెడుగానే కాకుండా మంచిగా కూడా ఒకరిని పెట్టారు. ఏదో సురేంద్ర నాయుడు పక్కన పెట్టారు. ఎందుకు సురేంద్ర నాయుడు పక్కన పెట్టారు? సురేంద్ర నాయుడు పాజిటివ్ గా పనిచేయాల, నాతో కూడా అందుకోవాలా, ప్రజల్లో కావాల్సినటువంటి ఇచ్చినటువంటి మ్యాండేటరీతో ఆ మనసుతో కూడా అందుకోలేదు కాబట్టి పక్కన పెట్టారు అని కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ గా ప్రచారం అవుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ
ఇక్కడైతే ఇప్పుడు మీడియా ఊహాగానం చేసి, లేదంటే ఈ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఊహాగానాలు చేసినట్టు ఎక్కడా కూడా ఎవరిని ఇక్కడ పక్కన పెట్టేది లేదు. ఈ ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉండే దాంట్లోనే మన నాగబాబు గారిని తీసుకోబోతున్నారు. నాగబాబు గారు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత అందిపుచ్చుకొని ముందుకెళ్తారు. దీంట్లో ఎవరో ఏదో చెప్తున్నారని మనం బురదలో పడో, లేదంటే దాని మీద మనం ఏదో జరుగుతా ఉందనేదో, ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. ఊహాగానాలు ఎప్పుడు కూడా నిజాలు కావు, ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే చంద్రబాబు గారు ఒక దిశ దశ దక్షత కలిగినటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో కూడా ఏం చెప్తారు, ఇలాంటి నాయకుడు ఈ క్రైసిస్ లో ఇలాంటి నాయకుడు అయితేనే మనకు దీన్ని సరి చేయగలుగుతారు. అలాంటి నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు ఉంటే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. ఆయనతో పాటు ఆయనకు కోఆపరేషన్ చేస్తూ ఆయన ఏ రంగం ఏది కావాలన్నా నేను ఆయనతో కూడా కోఆపరేషన్ చేసి ఆయనతో కూడా కలిసి పనిచేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆ విధంగానే జరుగుతుంది. ఇక్కడ ఏదో ఎవరో పుకార్లు షికార్లు చేసుకుంటా ఉంటే దాంట్లో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తారు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు సార్. ఒకే సెకండ్. దీంట్లో యువత ఏదైతే ముందు నుండి కూడా ఒక 5 సార్లు 6 సార్లు మంత్రులుగా పనిచేసినటువంటి వారు, వాళ్ళతో కూడా వీళ్ళు పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే అనుభవజ్ఞులు ఉన్నారో అనుభవజ్ఞులతో కూడా వీళ్ళు సరసన నిలబడి వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనుభవం అది సార్. నో ప్రాబ్లం. వస్తా సురేంద్ర గారు మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.